హాయ్ అండి. వెల్కమ్ టు దర్శన్ షను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇక్కడ మన ఛానల్లో బెల్లపు తాలూకులు ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో అయితే చేసి చూపిస్తానండి. చాలా బాగుంటాయి. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. ఇక్కడ ఒక లోటాడు వరిపిండి తీసుకుంటున్నాను. లోటాడు వరిపిండి కొలతండి. మీరు ఆ ప్లేస్లో గ్లాస్ అయినా పర్వాలేదు, ఒక బౌల్ అయినా పర్వాలేదు. దాన్ని బట్టి మీకు చెప్పే కొలతల ప్రకారం చేసేసుకోండి. డెఫినెట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఇన్స్టెంట్ స్వీట్ లాగా కూడా ఇది మనం చేసేసుకోవచ్చు. స్వామివారు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. దీనికోసం ఇలా ఒక లోటాడు పిండి అయితే తీసేసుకున్నాను. తర్వాత బెల్లం ఇలా డార్క్ కలర్లో ఉంటే చాలా బాగుంటుందండి. ఇటు మా సైడు పాలకొల్లు బెల్లం బాగా దొరుకుతుంది. ఇలా లైట్ కలర్ కన్నా ఇలా డార్క్ కలర్ అయితేనే చూడటానికి లుక్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక లోటాడు పిండి కదండి, దీనికోసం ఒక లోటాడు అండ్ ఒక హాఫ్ లోటా ఇలా 1.5 లోటా మనం వాటర్ అయితే తీసేసుకోవాలి. అవి వేడెక్కుతూ ఉంటాయి. మనం దీంట్లోకి ఏం చేయాలంటే కొంచెం చప్పగా ఉంటాయండి. పిండి ఒక్కటే ఉక్కబోసేసి చేసేస్తే కొంచెం ఇవి తాలికలు అనేవి చప్పనిస్తాయి. అవి లేకుండా మనం కొంచెం బెల్లం అయితే యాడ్ చేసేసుకోవాలి వాటర్లోనే. మనం పిండి ఉక్కబోసేటప్పుడే ఇలా బెల్లం అయితే కొంచెం యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే చప్పదనం రాకుండా కొంచెం స్వీట్నెస్ వస్తుందన్నమాట. తాలికలు అనేవి పిండి తాలికలు కదా, ఇవన్నీ కూడా కొంచెం కరిగేలాగా కలగబెట్టేసుకుని ఒకసారి తర్వాత మనం అందులోకే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. సాల్ట్ వేయటం వల్ల స్వీట్ అనేది చప్పదనం లేకుండా స్వీట్నెస్ వచ్చేలాగా ఉంటుందన్నమాట. చిటికెడు సాల్ట్ కూడా వేసేసాను. వేసేసిన తర్వాత నేను ఈ పిండి అంతటిని మనం కలుపుకుంటూ ఉండల్లో కట్టకుండా కలుపుకుంటూ వేసేసుకోవాలన్నమాట. ఇలా మనం కలుపుతూ ఉంటే చిక్కబడిపోతుంది బాగాని. ఉండలు లేకుండా మొత్తం అలా కలిపేసుకుంటే పిండి ముద్ద అనేది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోతుంది. చపాతీ ముద్దలాగా అయిపోతుంది అనమాట. మరి అంత గట్టిగా కాకుండా మనం ఇప్పుడు వేసిన ఈ వాటర్ క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారా, అలా కలుపుతూ ఉండగానే చాలా టైట్గా ఆ గిన్నెని వదిలేస్తూ అలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా చేసే ప్రాసెస్లోనే మనం ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. తాలికలు చేసేటప్పుడు షేప్ కూడా బాగా వస్తాయి, నైస్గా వస్తాయి అన్నమాట. ఈ ప్రకారం చేసేసుకోండి, చాలా బాగుంటాయి. మాకు ఫస్ట్ నుంచి ఇటు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కూడా ఇక్కడ అత్తయ్య గారు వాళ్ళు కూడా సేమ్ ఇవే చేసుకుంటారండి. నాకైతే బాగా వచ్చేసాయి. మా పిల్లలు మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట. ఇలా వినాయక చవితిగానే కాకుండా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చిటికలో చేసేస్తూ ఉంటాను. డెఫినెట్గా మీరు చేసుకోండి, చాలా బాగుంటాయి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసేసేయండి. ఇదిగోండి మొత్తం అంతా చూడండి ఉండలాగా ఫామ్ అయిపోతుంది కదా. మనం సపరేట్గా అవసరం లేదండి. ఇలా గరిటెతోనే చక్కగా ఇలా కలిపేస్తూ ఉంటే ఉండలనేవి లేకుండా స్మూత్గా కలిసిపోతూ ఉంటుంది. ఇలా మొత్తం దగ్గరికి వచ్చేసాక కొంచెం మనకి కన్సిస్టెన్సీ తెలుస్తూ ఉంటుంది కదండి. గిన్నెని వదిలేస్తూ ఉంది కదా, ఇలా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. కాసేపు అలా వదిలేసి మనం పక్కకి తీసేసుకుంటే సరిపోతుందండి. చూడండి మొత్తం అంతా బాగా వచ్చింది. ఒక ప్లేట్లో వేసేసుకుని మనకి చల్లారిన తర్వాత తాలికల్లాగా చేత్తో చేసుకోవాలి కదా, అది కూడా ఎలా చేయాలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, నైబర్స్ కూడా షేర్ చేసేయండి. ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే మనకి చల్లబడిపోతుంది. కొంచెం హీట్ తగ్గిన తర్వాత తాలికల్లా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ పిండి ఒక్కబోసుకున్న గిన్నెలోనే ఈ తాలికలకి సంబంధించి మనకి ఎసరు అనేది ముందే పెట్టేసుకోవాలి, బెల్లం అది. దీనికోసం ఏం చేయాలంటే మనం ఒక లోటా పిండి తీసుకున్నాం కదండి, ఉక్కబోయడానికి 1.5 తీసుకున్నాము. ఇక్కడ పాకం కోసం 2 లోటాలు తీసుకుంటున్నాను. అంటే బాగా క్రీమీ స్ట్రక్చర్ లాగా రావాలి అలా ఇష్టము అనుకునే వాళ్ళకి 2 లోటాలు కంపల్సరీ వేసేయాలి. అలా కాదు మనకి కొంచెం చిక్కగానే ఉండాలి అనుకుంటే కనుక 1.5 లోటా అయితే సరిపోతుంది. ఇక్కడ మాకు అంతా కూడా జ్యూసీగా కావాలంటారండి, దానికోసం నేను 2 లోటాలు అయితే వేసేసాను. బెల్లం వచ్చేసి మనకి 2 లోటాలు తీసేసుకోవచ్చు. ఎలా అంటే మనం స్టార్టింగ్ పిండి ఉక్కబోసేటప్పుడు కొంచెం వేసాను కదండి, అది మైనస్ చేసుకుని 1.5 లోటా అయితే వేసేసుకోవచ్చు.
ఇక్కడ ఒక లోటాడికి ఇలా వచ్చింది, ఇంకో హాఫ్ లోటా వేసేస్తున్నాను. అలా మనకి 2 లోటాలు క్వాంటిటీ లెక్క ప్రకారం అయితే 3/4 కేజీ పడుతుందండి. మొత్తానికి లోటాడి పిండికి 3/4 కేజీ అయితే వేసేసాను నేనైతే. ఇదిగోండి ఇలా మొత్తం అంతా చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకుని మనం ఆ మరిగే వాటర్లో వేసేసుకోవాలి. అలా వేసుకుంటే మొత్తం అంతా కరిగిపోతుందండి, బెల్లం అంతా కరిగిపోతుంది. మూత పెట్టేస్తే చక్కగా కరిగిపోతుంది కలిపేసుకుని. ఇదిగోండి ఈ తాలికలు మీలో ఎంతమందికో తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నేను ఎలా చేశాను, నా పూజ విధానం అంతా కూడా ఈ వీడియోలో అయితే ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇలా పాకం అంతా కొంచెం మరిగేటప్పుడు మనం ఒకసారి ప్లేట్ తీసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం బెల్లం అంతా కరిగిందో లేదో ఒకసారి చూసుకుంటూ ఒకసారి అలా కలిపామంటే మొత్తం ఈవెన్గా కరిగిపోతుంది. తర్వాత మనం దీంట్లోకి కొబ్బరికాయ యాడ్ చేయొచ్చు, లేకపోతే మనకి వద్దనుకుంటే స్కిప్ కూడా చేసేయచ్చు. ఇక్కడ కొబ్బరికాయ వేస్తే మాత్రం టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి. మామూలు తాలికల కన్నా ఇలా కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది. అది ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు మాత్రం కొబ్బరికాయ వేసుకోకండి, నిలవాగవు, పాడైపోతాయి. 2 days వరకు ఉంటాయండి. ఇవాళ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇలా చేస్తే బాగానే ఉంటాయి. అదే తాలికల్లో బెల్లం కొబ్బరికాయ వేయకుండా చేసామంటే కనుక 2-3 days కంపల్సరీ ఉంటాయి నిలవ. అస్సలు పాడవ్వండి, బాగుంటాయి. కొబ్బరి వేస్తే మాత్రం ఆగవు, ఒక రోజు ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుంది, బాగానే ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి కొబ్బరికాయ అంతా కూడా మనం ఈ పాకం మరిగేటప్పుడే వేసేసుకోవాలి. ఆ పాకంలో కొబ్బరికాయ మరిగితే ఆ టేస్ట్ బాగుంటుంది. కొబ్బరికాయలో ఉన్న జ్యూసీ అంతా అందులోకి వెళ్తుంది. అలానే దానికి స్వీట్ పట్టుకుంటుందండి. తర్వాత మనం చల్లారబెట్టుకున్న పిండి ముద్దకి ఇలా పొడి పిండి పెట్టుకుని చేతిలో కొంచెం కొంచెం వేసుకుంటూ చిన్న చిన్న పీసెస్ తీసుకుని ఇలా తాలికల్లాగా చేసేసుకోవాలండి. ఇలా తాలికల్లా చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. మనకి కుడుములు లాగా చిన్న చిన్న బాల్ షేప్ లాగా మన ఇష్టం అండి, చాలా బాగుంటాయి. పిల్లలకి ఎలా ఇష్టమైతే అలా చేసేసుకోవచ్చు. ఈ షేప్ అయితే బాగుంటాయి, ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను నేను. ఇలా మనకి ఇవి చేయటం కష్టము అనుకుంటే కనుక మనకి జంతికల దాంట్లో ఉంటుంది కదండి, జంతికలు వేసేవి దాంట్లో ఈ పిండి ముద్దని పెట్టి లావు బెజ్జాలు ఉంటాయి కదా, అందులో పెట్టి కూడా మనం ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. అవి కూడా బాగానే ఉంటాయి. ఇలా చేయటం రాకపోతే వస్తే ఇలాగే చేసుకోవాలండి. ఇవైతే ఇలాగే బాగుంటాయి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ శుభం కలగాలని, ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఇక్కడ మధ్య మధ్యలో బాల్స్ కూడా చేసేస్తున్నాను, కుడుముల్లాగా, బెల్లం కుడుముల్లా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా మొత్తం చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ పాకం మరుగుతూ ఉంటుంది కదండి, పొంగు వస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ పొంగు రాగానే కొన్ని ఇదిగోండి ఫస్ట్ ఒక పొంగు వచ్చింది. పొంగు వచ్చినప్పుడు నేను చేసుకున్న ఈ తాలికల్ని కొంచెం వేసేసుకుంటున్నాను. మనం ఈ అంతటి ప్రాసెస్లో అస్సలు గరిట అనేది పెట్టకూడదండి. తాలికలు వేసాక గరిట అస్సలు పెట్టకూడదు అనమాట. ఇలా మనం చేసుకున్న కొంచెం ఒక కొద్దిగా విడతలుగా వేసుకుంటూ ఉండాలన్నమాట. పొంగొచ్చినప్పుడల్లా ఒకేసారి వేసేసుకోకూడదు, శుద్ధలా అయిపోతాయండి. మనం కొంచెం వేసుకుంటే ఆ పాకంలో అవి కొంచెం బిగిసి మనకి ఎక్కడా కలవకుండా ఎలా చేసినా అలాగా నీట్గా వస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి మా అత్తయ్య గారు నేను పెట్టెలు అంటారండి వీటిని. వినాయక చవితి రోజు కంపల్సరీగా చేసి ఆ స్వామివారికి పెడతాము. ఇలా 2 ప్లేట్స్లా చేసేసి మధ్యలో చిన్న కుడుముల్లాగా చేసి పెట్టాలండి. చిన్న కుడుములు చేసేసి 2 ప్లేట్లు పైన ఒకటి కింద ఒకటి పెట్టేసి మొత్తం చుట్టూరు లాక్ లాగా చేసేయాలి. మనం చేత్తో నొక్కేస్తే లాక్ అయిపోతాయి అన్నమాట. చిన్నప్పుడు చాలా అనిపించేది ఇవి. ఇప్పటికే మానవండి, 2 కంపల్సరీ చేసి వేస్తాము. ఆ స్వామివారికి చాలా ఇష్టమంట ఇలా చేసి పెడితేని. ఇంకండి ఇలా చేసిన తర్వాత మనం తాలికలు ఉన్నాయి కదా, అవి పొడుగ్గా ఇలా చేసుకుని మొత్తం చుట్టూరు లాక్ అయ్యేలాగా బంధంలాగా వేయాలి. అదిగోండి అలా.
చూపిస్తున్న విధంగా పైనోటి కిందోటి పెట్టేసి ఆ సైడ్స్ లాక్ చేసేయాలండి. ఇవి మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా పెట్టేసి తాడు అనమాట సైడ్స్ నొక్కేయాలి. ఇలా 2 అయితే ప్రిపేర్ చేసుకున్నానండి నేను. ఆ 2 ప్రిపేర్ చేసుకుని మనం కలపకుండా నీట్గా ఒక సైడ్కి వేసుకుంటే నీట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి మొత్తం అలా కొంచెం 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 వేసేసాను. ఇదిగోండి క్లాత్తో ఇలా పట్టుకుని జస్ట్ అలా కదిపినట్టుగా చేయాలి. గరిట అయితే పెట్టకూడదండి అసలు. ఇదిగోండి మొత్తం ఇలా కదుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. అడుగంటకుండా చిన్న ఫ్లేమ్ మీద పెట్టేసుకుంటే చక్కగా ఈవెన్గా కుక్ అయిపోతాయి. ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన బెల్లపు తాలికలు రెడీ అండి. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్సే, ఎవరు భయపడక్కర్లేదు. మనం ఇదిగోండి ఇలా పెట్టెలు అయితే రెడీ అయిపోయాయి. జ్యూసీగా ఉంది కదా, మనం వేడి మీద ఇలా ఉంటుందండి. కాసేపు అయ్యేసరికి చిక్కబడిపోతుంది అనమాట. చాలా బాగుంటాయి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ మా వారు తోరణాలు అయితే రెడీ చేస్తారండి. దేవునికి పూజకి రెడీ అయిపోతున్నాం అనమాట. మొత్తం గుమ్మం అది కూడా ఇలా మామిడి తోరణాలతోటి అలంకరించేసుకున్నాము. ఇవాళంతా కూడా వర్షం పడుతూనే ఉందండి, అలానే పడుతూనే ఉంది. ఇంట్లో డైలీ దీపారాధన కూడా చేసేసుకున్నాము. తదనంతరం పూజ స్టార్ట్ చేసామండి. ఈ విధంగా మా ఇంట్లో పూజ జరుగుతూ ఉండగా విఘ్నేశ్వరుని పుట్టుక గురించి తెలుసుకుందామండి. పార్వతీదేవి తలంటి స్నానము చేయదలచి నలుగుపిండితో ఒక బాలుని బొమ్మను చేసి ప్రాణము పోసి లోపలికి ఎవరూ రాకుండగా వాకిలి వద్ద కాపలా ఉంచెను. ఆమె కొరకు వచ్చిన శివుని ఆ బాలుడు ఆపెను. శివుడు కోపించి శూలమున ఆ బాలుని శిరమును ఖండించి మందిరములోనికి కెగెను. మందిరములోనికి వచ్చిన శివుని చూసి పార్వతి జరిగినది గ్రహించి విచారించెను. శివుడామెను ఓదార్చి ఉత్తర దిశగా తలపెట్టి నిద్రించుచుండిన ప్రాణి తలను నరికి తెచ్చి ఆ కుర్రవాని ముండమునకు అతికింపుడని తన పరివారమును ఆదేశించెను. వారికి ఒక్క ఏనుగు మాత్రమే ఆ విధముగా నిద్రించుచు కనిపించెను. వారు ఆ ఏనుగు తలను తెచ్చి ఆ బాలునకు అతికించిరి. ఆ విధముగా అతడు గజాననుడైనాడు. శివుడు అతనికి శివగణముల పైనను సురగణముల పైనను ఆధిపత్యము ఇచ్చెను. అందువలన అతడు గణపతి అయినాడు. అటులనే విఘ్నములపై ఆధిపత్యమును కూడా శివుడే ఇచ్చెను. అందువలన అతడు విఘ్నేశ్వరుడు అయినాడు. ఈ ఆధిపత్యములను వినాయకుడు స్వీకరించిన రోజు భాద్రపద శుద్ధ చవితి. అంతేకాదు అతడు జన్మించిన రోజు కూడా భాద్రపద శుద్ధ చవితి రోజే. అందుచే ఆ రోజు ముల్లోకములలోని వారు వినాయకుని పూజించి తమ తమ అభిష్టములను స్వామివారికి విన్నవించెదరు. ఆ రోజు ఉదయమునే లేచి స్నానము చేసి సంధ్యాది నిత్యకృత్యములు గావించి తమ ఇంటి ఉత్తర భాగమున పాలవెల్లి కట్టి దాని ముందు బియ్యపు పిండితో రంగవల్లులు వేసి అచట వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి షోడశోపచారములతో పూజింతురు. వినాయకుని పుష్పములు, పత్రములు, అక్షతలు, దూర్వలు, గరికలుచే పూజింతురు. వినాయకుని వ్రతకథ మహిమం కూడా తెలుసుకుందామండి. ఈ వ్రతము చేసినచో విద్యార్థులు విద్యను, ధనార్థులు ధనమును, సంతానార్థులు సంతానమును, వివాహము కోరువారు వివాహమును, మోక్షమును కోరువారు మోక్షమును పొందుదురు. అన్ని కులముల వారు స్త్రీ పురుషులెల్లరూ ఈ వ్రతమును చేయవలెను. ఈ వ్రతమును చేసి పూర్వము ధర్మరాజుదులు రాజ్యమును దమయంతి నలుని పొందిరి. వృత్రాసురుని చంపినప్పుడు ఇంద్రుడు, సీతను వెదుకునప్పుడు శ్రీరాముడు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, క్షీరసాగర మదనమును చేయినప్పుడు దేవాసురులను, కుష్ఠవ్యాధి నివారణకై సాంబడును ఈ వ్రతము చేసి తమ ప్రయత్నములో అఖండ విజయము పొందిరి. అటులనే ఏదేని బృహత్కార్యములు తలపెట్టిన వారు వరసిద్ధి వినాయక వ్రతమును ఆచరించి కార్యోన్ముఖులైనచో తప్పక విజయము సాధింతురు. ఈ వినాయక చవితి రోజున చంద్రదోషం ఒకటి ఉంటుందండి. అది చంద్రునికి దోషం అనమాట.
మనం ఏంటంటే ఆ రోజు నివారణ కోసం భాద్రపద శుద్ధ చవితి రోజున 3 లోకములచే పూజింపబడి మూషిక వాహనము ఎక్కి వచ్చుచున్న వినాయకుడిని చూసి చంద్రుడు పక్కున నవ్వెను. అందుకు వినాయకుడు కోపించి, నీ ముఖము చూసిన వారు అపనిందల పాలగుదురు అని శపించెను. శాపగ్రస్తుడైన చంద్రుడు తన ముఖము ఎవ్వరికినీ చూపించలేక సముద్రమున దాగెను. చంద్రునకు పట్టిన దుస్థితి తెలిసి బ్రహ్మాది దేవతలు వినాయకుని స్తుతించి శాంతింపజేసి శాపము నుపసంహరింపుమని కోరిరి. అంతట వినాయకుడు భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుని చూచిన వారికి నీలాపనిందలు తప్పక వచ్చును, మిగిలిన దినములందు ఈ ప్రమాదము ఉండదు అని కొంతమేరకు శాపమును ఉపసంహరించుకొనెను. దేవతలు మరల ఆ రోజున ఎవరైనను పొరపాటున చూసి వారు ఆ దోషమును ఎట్లు పోగొట్టుకొనవలెను తెలుపమని వేడుకొనిరి. అంతటా వారి ఎడ వినాయకుడు ప్రసన్నుడై ఆ రోజు నన్ను పూజించి ఈ వృత్తాంతము చెప్పుకొని సమంతకోపాఖ్యానమును వినువారికి నీలాపనిందలు రావు అని చెప్పెను. వినాయక చవితి రోజున చంద్రుడి దర్శనం ఒకవేళ తప్పకుండా అలా జరిగిందనుకోండి, ఆ రోజు మనం ఒక శ్లోకం చదువుకుంటే కొంచెం పరిహారం కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటో చెప్తాను, వినేసేయండి. సింహ ప్రసేణ మవదీత్ సింహో జాంబవతా హతః సుకుమారక మరోధి తవ హ్యేష సమంతకః. ఈ శ్లోకాన్ని కనుక చదివినట్లయితే మనకి చంద్రుని చూసిన దోషం అయితే పోతుందండి. ఇలా కథంతా చదివేసిన తర్వాత మనం అక్షంతలు ఆ దేవుని దగ్గర వేస్తాం కదా, ఆ అక్షంతలు మన మీద వేసుకున్నా మనకి ఆ దోషం అనేది ఉండదనమాట. ఇలా మా ఇంట్లో పూజ అంతా కూడా చేసేసుకుని సాష్టాంగ నమస్కారం కూడా చేసేసుకున్నాము. ఓం చేతులు జోడించి కూర్చోండి. గణాధిపాయ నమః. ఓం ఉమాపుత్రాయ నమః. అఘనాశనాయ నమః. వినాయకాయ నమః. ఈశపుత్రాయ నమః. సర్వసిద్ధిప్రదాయ నమః. ఏకదంతాయ నమః. ఇభవక్త్రాయ నమః. మూషికవాహనాయ నమః. కుమారగురవే నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇదండి వాటి వ్లాగు. మీకు అందరికీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ స్వామివారి దగ్గర పెన్స్, బుక్స్ మీద ఓంకారం అవి పెట్టి ఆ స్వామివారి దగ్గర పెట్టుకుని పూజ అయితే చేసేసుకున్నారండి పిల్లలు. విద్యా బుద్ధిని, ఆయుని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించమని వాళ్ళు కూడా నమస్కారం చేసుకుంటున్నారండి. ఇది వాళ్ళ మా ఇంటి వినాయక చవితి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ అందరికీ. తదనంతరం తులసి అమ్మవారికి కూడా పూజ అయితే చేసేసుకుంటున్నాను. అసలు వర్షం అండి ఆగనే ఆగలేదు, అలా పడుతూనే ఉంది. ఇదండి మా ఇంటి పూజ. డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్కి, నైబర్స్కి, రిలేటివ్స్కి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా అది వెంటనే మీ వరకు వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మీ. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.